గ్యాస్ మొదటిగా ఆక్షన్ జరిగేది ఈ నెల 24 ఇంకా 25వ తారీఖు. మెగా ఆక్షన్కి సంబంధించి మీరు ఫుల్ డీటెయిల్స్గా తెలుసుకోవాలి అనుకుంటే లాస్ట్ వీడియోలో ఫుల్ క్లారిటీగా చెప్పాను. చూస్తే ఓకే, చూడకపోతే కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తున్నాను, ఒకసారి చూడండి. ఇంకా ఐపీఎల్లో మీ ఫేవరెట్ టీమ్ ఏదనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. ఇంకా మనం మ్యాటర్కి వచ్చేస్తే యుజ్వేందర్ చహల్ గతంలో ఆర్సీబీకి ఆడిన సంగతి మనందరికీ తెలిసిందే. ఒకప్పుడు ఆర్సీబీకి స్పిన్ డిపార్ట్మెంట్లో యుజ్వేందర్ చహలే కీ రోల్ ప్లే చేసేవాడు. వికెట్ తీయాలన్నప్పుడు బౌలింగ్కి వచ్చి వికెట్ తీసి కీ రోల్ ప్లే చేసేవాడు. ఇంకా చిన్న స్వామి పిచ్లో ఇతనికి చాలా అనుభవం ఉంది. రీసెంట్గా మనకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం యుజ్వేందర్ చహల్ని ఆర్సీబీ మళ్ళీ తిరిగి తీసుకోవాలనుకుంటున్నారంట. ఈసారి యాక్షన్లో చహల్ని టార్గెట్ చేస్తున్నారంట. ఇది మాత్రం ఆర్సీబీకి రైట్ మూవ్ అని చెప్పాలి. ఎందుకంటే యుజ్వేందర్ చహల్ మంచి లెగ్ స్పిన్నర్. తన ప్రజెంట్ ఫామ్ కూడా సూపర్గా ఉంది. ఆర్ఆర్కి ఆడిన 3 సంవత్సరాలు ఆధార కొట్టాడు. ఇంకా మన ఇండియా టీంకి ఎన్నో మ్యాచెస్ ఆడిన అనుభవం కూడా ఉంది. కాబట్టి ఇలాంటి ప్లేయర్ని ఆర్సీబీ మిస్ చేసుకోరు. ఇంకా నెంబర్ 2 శామ్ కరణ్ కూడా గతంలో సిఎస్కేకి ఆడాడు. 2021 ఐపీఎల్లో సిఎస్కే టీము ఛాంపియన్స్ అయ్యారు అంటే శామ్ కరణ్ పాత్ర చాలా కీలకమని చెప్పాలి. తను బ్యాటింగ్ బౌలింగ్తో అద్దరు కొట్టేసేవాడు. అయితే ఇప్పుడు అదే శామ్ కరణ్ని సిఎస్కే టీము ఈసారి మెగా ఆక్షన్లో తీసుకోవాలనుకుంటున్నారంట. సిఎస్కేకి ఇది రైట్ మూవ్ అని చెప్పాలి. శామ్ కరణ్ మంచి టాలెంట్ ఉన్న యంగ్ ప్లేయర్. ఇంకా T20 స్పెషలిస్ట్ అని కూడా చెప్పాలి. ఎంత మంచి ప్లేయర్ని సిఎస్కే టీము ఖచ్చితంగా వదులుకోరు. మనకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం ఈసారి ఆక్షన్లో సిఎస్కే టీము టార్గెట్ చేసి తీసుకుందాం అనుకుంటున్నారంట. ఇంకా నెక్స్ట్ కృణాల్ పాండ్యా కూడా మంచి టాలెంట్ ఉన్న ఆల్రౌండర్. అది కూడా స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్. గతంలో ఇతను ముంబై ఇండియన్స్కి ఆడాడు. ముంబై ఇంత సక్సెస్గా ఉండడానికి కృణాల్ పాండ్యా పాత్ర కూడా చాలా ఉంది. అయితే ఈసారి మెగా ఆక్షన్లో కృణాల్ పాండ్యాని ముంబై ఇండియన్స్ తిరిగి తీసుకోవాలనుకుంటున్నారంట. ఎలాగో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా, వీళ్ళిద్దరూ బ్రదర్సే కాబట్టి ఇది ఖచ్చితంగా పాసిబుల్ అవుతుంది. మీరేమంటారన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. ఇంకలాగే ఇలాంటి అప్డేట్స్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఓకే, చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకుని ఉండండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.